హలో ఫ్రెండ్స్, స్టూడెంట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అనమాట. ఈ వీడియోలో మనం చెప్తున్న కంటెంట్ అంతా కూడా మీరు ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ని అప్లై చేస్తూ స్టాక్స్లో చేస్తూ పొజిషనల్ కానీ స్వింగ్ కానీ ఈ స్టైల్లో మీరు కనుక ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీకు చాలా బాగా ఉపయోగపడే వీడియో అనమాట. మీరు ఇంట్రాడే చేస్తున్నట్లయితే ఇది మీకు ఉపయోగపడదు. ఇంట్రాడేలో ఆప్షన్ సెల్లింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇంట్రాడేకి అయితే ఉపయోగపడదు. అలాగే ఇండెక్స్లో బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, ఫైనాన్షియల్ నిఫ్టీలో కావచ్చు, దేంట్లో అయినా సరే మీరు కనుక చేస్తున్నట్లయితే మీకు ఇది ఉపయోగపడదు. ఓకేనా? సో ఇది కంప్లీట్గా చెప్పాను కదా, పొజిషనల్ కానీ స్వింగ్ కానీ ట్రేడింగ్ చేస్తూ, అది కూడా స్టాక్స్లో చేస్తూ ఆప్షన్ స్ట్రాటజీస్ అంటే కోర్ స్ట్రాటజీస్ అండి. ఇక్కడ మీరు ఏదేదో టాపిక్స్ స్ట్రాటజీస్ కొన్ని వందల స్ట్రాటజీలు వచ్చేసాయండి. అలాంటివి కాకుండా ట్రెడిషనల్ స్ట్రాటజీస్ ఉంటాయి చూసారా, మనకు బుక్లో ఏ స్ట్రాటజీస్ అయితే ఉంటాయో ఆ స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నట్లయితే మీకు ఈ మేనేజ్మెంట్ అయితే బాగా ఉపయోగపడుతుందని అయితే నేను క్లియర్గా చెప్పగలను అనమాట. సో ఇక్కడ వాళ్ళు టెస్ట్ ట్రేడ్ వాళ్ళకి సంబంధించిన ఒక ఇమేజ్ ఇది. ఈ కంటెంట్ అనేది మీకు ఫ్రీగా ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు క్లియర్గా దొరుకుతుంది. దానికి సంబంధించి నేను కొన్ని టాపిక్స్ని అయితే మీతో నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీకు మేనేజ్మెంట్ స్ట్రాటజీ అని కనిపిస్తుంది కదా, ఇది స్ట్రాటజీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలనేది చెప్తున్నారు. స్ట్రాటజీలోకి ఎంటర్ అయ్యే ముందు కొన్ని ఫాలో అవ్వాల్సినవి ఉన్నాయి. అవి కూడా మీకు ముందుగా చెప్తామైతే జరుగుతుంది. అది ఏంటంటే, మీరు ఒక చార్ట్ తీసుకున్నారు, ఏదో ఒక అండర్లయింగ్ అసెట్లో మీరు దాన్ని స్టడీ చేశారు, టెక్నికల్గా మీకు ఒక వ్యూ దొరికింది, ఒక డైరెక్షన్ దొరికింది. టాప్ సైడ్కి వెళ్తుందనో, బాటమ్ సైడ్కి వెళ్తుందనో, లేకపోతే ఒక రేంజ్ బౌండ్లోనే ఉంటుందనో. సో మీకు ఏదో ఒక వ్యూ దొరికింది. ఈ 3 వ్యూస్ ఉంటాయి కదా మార్కెట్లో, ఏదో ఒక వ్యూ దొరికింది. సో మీరు స్ట్రాటజీని అయితే అప్లై చేశారు. సో అలా అప్లై చేస్తున్న స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా క్రెడిట్ స్ప్రెడ్ అయ్యి ఉండాలి. డెబిట్ స్ప్రెడ్ అవ్వకూడదు, క్రెడిట్ స్ప్రెడ్ అయ్యి ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడికి ఒక పాయింట్ వచ్చింది. సెకండ్ పాయింట్ ఏంటంటే, అలా అప్లై చేస్తున్న స్ప్రెడ్ ఏదైతే క్రెడిట్ స్ప్రెడ్ ఉంటుందో ఆ క్రెడిట్ స్ప్రెడ్లో మీరు వీలైనంత ఎక్కువ ప్రీమియం అయితే కలెక్ట్ చేయాలి. అలా కలెక్ట్ చేసిన ప్రీమియం అనేది మీ యొక్క అండర్లయింగ్ అసెట్ ఉంటుంది కదా, సో మీరు దేంట్లో అయితే అప్లై చేస్తున్నారో ఆ అండర్లయింగ్ అసెట్ యొక్క ప్రైజ్తో మనం కంపేర్ చేస్తే అండర్లయింగ్ అసెట్ మీద అది ఒక 1% కంటే ఎక్కువ ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. మీరు ఏ క్రెడిట్ స్ప్రెడ్ తీసుకుంటున్నా దాని యొక్క అండర్లయింగ్ అసెట్ యొక్క 1% అనేది మీ నెట్ క్రెడిట్ కంటే నెట్ క్రెడిట్ ఎక్కువ ఉండాలన్నమాట. అండర్లయింగ్ అసెట్ యొక్క 1% కంటే కూడా మీ నెట్ క్రెడిట్ అనేది ఎక్కువ ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. అలాగే మనం స్ట్రాటజీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం కలెక్ట్ చేసే ప్రీమియంని మనం ఇనిషియల్ క్రెడిట్ అంటారు అనమాట. ఇనిషియల్గా మనం ఏదైతే తీసుకుంటామో అదే మన గేమ్. ఎంటైర్గా ఆ స్ట్రాటజీ ఎన్ని రోజులు హోల్డ్ చేస్తామో మనకు తెలియదు. ఎంటర్ అవుతున్నప్పుడు 10 days పడుతుంది కొన్నిసార్లు. ఈరోజు ఎంటర్ అయితే రేపు సాయంత్రానికి కూడా టార్గెట్ హిట్ అయిపోతాయి. ఎంటర్ అవుతున్నప్పుడు మనకు తెలియదు అది ఎలా వెళ్తుంది అనేది. సో కాబట్టి మనం ఎంటర్ అవుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట. ఎంటర్ అవుతున్నప్పుడు వీలైనంత ఎక్కువ ప్రీమియంని కలెక్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇనిషియల్ క్రెడిట్ అనేది మొత్తం మన ఎంటైర్ ట్రేడింగ్ గేమ్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఎంటైర్గా ఆ ట్రేడ్లో మనం ఎలా యాక్ట్ అవ్వాలి ఫర్దర్గా అనే దానికి మొత్తానికి సంబంధించి మన ఇనిషియల్ క్రెడిటే అనమాట కీ. కాబట్టి ఇనిషియల్ క్రెడిట్ని చాలా ఎక్కువగా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇనిషియల్ క్రెడిట్ మనకి ఎక్కువ కావాలి అంటే మనకి ఎలా? సో మనం ఎక్స్పైరీ డేస్ ఎక్కువ ఉండే దాంట్లో ఎంటర్ అవ్వాలి. ఎక్స్పైరీ డేస్ ఎక్కువ ఉండేవంటే ఏది ఎక్స్పైరీ తీసుకోవచ్చు? సో మనకు 3 months వరకు కాంట్రాక్ట్స్ దొరుకుతాయి స్టాక్స్లో. ప్రజెంట్ మంత్ రన్ అవుతున్న మంత్కి సంబంధించి ఒక ఆప్షన్ చైన్ రన్ అవుతుంటుంది. నెక్స్ట్ మంత్కి సంబంధించి ఒక ఆప్షన్ చైన్ రన్ అవుతుంటుంది. ఆ తర్వాత మంత్కి సంబంధించి మనకు ఒక ఆప్షన్ చైన్ రన్ అవుతుంటుంది. సో ఇలాంటప్పుడు మనం దేంట్లో ఎంట్రీ తీసుకోవాలి? సో దీంట్లో మనం మరీ ఎక్కువగా ఎక్స్పైరీ డేస్ ఉండే వాటికి వెళ్ళామనుకోండి, లిక్విడిటీ ఉండదు. అంటే మనం ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ కాకుండా ఆ తర్వాత మంత్కి వెళ్తే మనకు లిక్విడిటీ ఉండదు. అలాగని ఈ మంత్లో తీసుకుంటే మనకు తక్కువ క్రెడిట్ వస్తూ ఉంటాయన్నమాట. సో దానికి మనం ఏం చేయాలంటే, మనకి ఈ 3 కాంట్రాక్ట్లు ఉంటాయి కదా, ఈ 3 కాంట్రాక్ట్లో ఏదైతే 40 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో ఏ కాంట్రాక్ట్ అయితే నడుస్తుందో ఆ కాంట్రాక్ట్లో తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి. అంటే
ఈ రోజు నుంచి ఇంకొక 50 రోజుల్లో ఏ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతుందో ఆ కాంట్రాక్ట్లోనే తీసుకోవాలి. ఓకేనా. ఈ రోజు నుంచి 80 రోజుల్లో ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్ ఉంటే దానికోసం వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ లిక్విడిటీ ఉండదు. ఈ రోజు నుంచి 20 రోజుల్లో ఎక్స్పైర్ అయిపోయే వాటిలో కాంట్రాక్ట్లోకి అయితే వెళ్ళకండి, ఎందుకంటే దాంట్లో మనకు ఎక్కువ ప్రీమియం రాదనమాట. సో మధ్యలో ఉండాలి మనం. కాబట్టి సో మధ్యలో ఏదైతే ఎక్స్పైరీ ఉంటుందో దానిలో తీసుకునే ప్రయత్నం అయితే మనం చేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియదు. చాలామంది ఎలా థింక్ చేస్తుంటారంటే ఎక్స్పైరీ డేస్ దగ్గరుండే వాటిలో హ్యూజ్గా తీటా డికే ఉంటుంది అని దాన్ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, దాంట్లో ఎంటర్ అవుతుంటారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇనిషియల్గా వచ్చే నెట్ క్రెడిట్ అనేది తగ్గిపోతుంది. సో ఇనిషియల్గా నెట్ క్రెడిట్ అనేది అంత ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ ట్రేడ్ సక్సెస్ అయితే అది పెద్ద మ్యాటరే కాదు. సో ప్రాఫిట్ వస్తుంది, ఎగ్జిట్ అయిపోతాం. బట్ మీ ట్రేడ్ ఫెయిల్ అయితే, మీరు అనుకున్నవి ఫెయిల్ అయితే దాన్ని అడ్జస్ట్ చేయాలంటే మనకు ముఖ్యంగా కావాల్సింది మన ఇనిషియల్ నెట్ క్రెడిట్ అనమాట. ఇనిషియల్ నెట్ క్రెడిట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన ట్రేడ్కి అది ఫౌండేషన్ లాంటిది అనమాట. మన ట్రేడ్ అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట మనకు అగైనెస్ట్ మూవ్ నుంచి. ఓకేనా. కాబట్టి నెట్ క్రెడిట్ని వీలైనంత ఎక్కువగా కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి, అదే మీ గేమ్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా. సో ఒకసారి మనం ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అంటే, మనం ఎగ్జిట్ అనేది ఎప్పుడు కూడా మన అండర్లయింగ్ అసెట్లో ఎంటర్ అవుతాం, ఈ లెవెల్లో ఎంటర్ అవుతున్నా, ఈ లెవెల్ నా టార్గెట్ అని మనం అండర్లయింగ్ అసెట్లో ఆ లెవెల్ రీచ్ అయ్యే వరకు టార్గెట్ని అయితే పెట్టుకోకూడదు. టార్గెట్ని మాత్రమే చెప్తున్నాను నేను ఇక్కడ. టార్గెట్ అనేది ఎప్పుడు కూడా మనం ఎంటర్ అవుతున్నప్పుడు మనం నెట్ క్రెడిట్ ఎంతైతే తీసుకుంటామో, ఇనిషియల్గా మనం ఏ క్రెడిట్ని అయితే మనం తీసుకుంటామో ఆ క్రెడిట్లో 50%, అంటే మనం సపోజ్ ఎంటర్ అవుతున్నప్పుడు మనం 10 రూపీస్ అనేది మనకు నెట్ క్రెడిట్ అయితే మనం 5 రూపీస్ అనేది మన టార్గెట్ కింద పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు ఇంటూ లాట్ సైజ్ అండి, ఏది చేసినా ఇంటూ లాట్ సైజ్. 10 మనం స్టార్టింగ్ కలెక్ట్ చేసే క్రెడిట్ 10 అయితే 10 ఇంటూ దాని లాట్ సైజ్. మన ప్రాఫిట్ అనేది కూడా 5 అనుకుంటే 5 ఇంటూ లాట్ సైజ్ అనమాట. ఓకేనా. సో అలా లాట్ సైజ్తో కంపేర్ చేసుకోండి. సో ఇలా మన ప్రాఫిట్ని అయితే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు ఇలానే డిసైడ్ చేసుకోవాలంటే 50% మ్యాక్స్ ప్రాఫిట్ అని ఎందుకు చెప్తున్నారంటే ఎక్కువ సార్లు మన ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటుందంటే ఈ 50% 55% వరకు మనకు ప్రాఫిట్ కనిపిస్తుంటుంది, సడన్గా రివర్స్ అయిపోతుంటాయి అనమాట ఈ ఆప్షన్ సెల్లింగ్లో. సో అలా ఆప్షన్ సెల్లింగ్లో చేసిన తర్వాత మనకు ఎక్కువ శాతం సక్సెస్ అయ్యే రేట్ ఏదైనా ఉందంటే 50% అనమాట. మోస్ట్లీ మనం ఏదైనా ఒక ఆప్షన్ సెల్ చేస్తున్నాం అంటే ఆ ఆప్షన్ 50% వరకు డికే అయ్యి ఆ తర్వాత మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో కాబట్టి 50% అనేది చాలా కీ. మీరు కనుక 50%కే కనుక మీరు ఎగ్జిట్స్ అయిపోతూ ఉన్నట్లయితే మీ ట్రేడ్ అనేది, ఇది మీకు లాంగ్ రన్లో మీ సక్సెస్ని చాలా వరకు ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. చాలా వరకు మీ యొక్క సక్సెస్ ప్రాబబిలిటీ అనేది పెంచుతుందన్నమాట. ఓకేనా. సో అందుకోసం అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మన మేనేజింగ్ ఎర్లీ అని ఉంది చూసారా, దీని గురించి అయితే పట్టించుకోకండి. ఇది కేవలం ఎక్స్పైరీ డేస్ మీద బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మేనేజింగ్ ఎర్లీ అనేది, సో మనం ఎంటర్ అవుతున్నప్పుడు 45 డేస్ టు ఎక్స్పైరీ ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటాం. అలా ఎంటర్ అయిపోయిన తర్వాత మన అండర్లయింగ్ అసెట్ ఎటు మూవ్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, ఏది కానీ మనం తీసుకోమన్నమాట. మనం ఎంటర్ అయింది 45 డేస్ ఉన్నప్పుడు, సో మనకు 22 డేస్ ఎప్పుడైతే ఇంకొక ఎక్స్పైరీ అయిపోతుంది, ఇంకో 22 డేస్కి ఎప్పుడైతే మన ఎక్స్పైరీ డేస్ పడిపోతాయో అప్పుడు మనకు ప్రాఫిట్ ఉంటే ఎంత ప్రాఫిట్ ఉంటే అంత ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోతాం. ఇఫ్ ఇన్ కేస్ మనం అడ్జస్ట్మెంట్ మైండ్ సెట్ లేదు, లాస్ ఏదైతే ఉందో ఆ లాస్ బుక్ చేసుకుంటామంటే ఈ 20 డేస్ టు ఎక్స్పైరీ ఉంటుంది చూసారా, ఆ రోజుకి ఏ లాస్ అయితే ఉంటుందో ఆ లాస్తో ఎగ్జిట్ అయిపోతుంటారు. లేదనుకుంటే అడ్జస్ట్మెంట్ ఏదైనా చేయాలి, లేదు లాస్లో ఉంది కొంత అడ్జస్ట్ చేస్తే ప్రాఫిట్లోకి రావచ్చు అనుకున్న ఆ రోజే చేసేస్తారనమాట. సో ఇక్కడ కేవలం ఎక్స్పైరీ డేస్ బేస్ చేసుకొని ఆ ట్రేడ్ని మేనేజ్ చేసేది వాళ్ళని మేనేజింగ్ ఎర్లీ అంటారు. సో ఇదైతే ఇండియాలో తక్కువ మంది ఫాలో అవుతారు ఈ మెథడ్ని. సో మీరు కూడా ఎక్కువ ఫాలో అవ్వాల్సిన అయితే అవసరం లేదు. మనం ప్రీమియంని బేస్ చేసుకొని ఫాలో అవ్వడం అనేది నాకు తెలిసి కొంత ఎక్కువగా త్వరగా ఎగ్జిట్ అయిపోవడానికి లేకపోతే త్వరగా సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట, ఈ కేవలం ఈ డేస్నే బేస్ చేసుకోవడం కంటే కూడా. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ మేనేజింగ్ లూజర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టాప్ లాస్ అడుగుతుంటారు. అన్లిమిటెడ్ రిస్క్ ఉండే స్ట్రాటజీస్లో స్టాప్ లాస్ అనేది మనం పర్టికులర్గా అయితే పెట్టుకోలేమన్నమాట. ఈ స్టాప్ లాస్ విషయానికి వస్తే చాలామంది డిఫరెంట్గా పెట్టుకుంటారు. నా విషయానికి వస్తే నేను స్టాప్ లాస్ అనే దాన్ని అయితే అండర్లయింగ్ అసెట్లో పెడతానండి. ఓకేనా. సో ఇక్కడ మనం టార్గెట్ అనేది మనం కలెక్ట్ చేసిన ప్రీమియంకి పెట్టుకున్నాను నేను.
నా స్టాప్ లాస్ అనేది అండర్లయింగ్ అసెట్ అనమాట. మనం ఏ స్ట్రక్చర్ని అయితే నమ్మి మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం, మనం ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం అక్కడ స్టాక్లో అనాలిసిస్ చేసుకుంటాం కదా, చార్ట్లో ఒక ట్రెండ్ లైన్స్ని గీసుకోను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గీసుకోను, లేకపోతే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ని నమ్ముకోను, ఏదో ఒక వ్యూని పెట్టుకొని మనం ఎంటర్ అయింటాం కదా. ఆ వ్యూ రాంగ్ అయితే నేను స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేసి ఎగ్జిట్ అయిపోతుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాంటి వ్యూ ఏది లేదు అనుకుంటే, మీరు ఎంటర్ అయిన తర్వాత మీ ప్రీమియం అనేది మీరు ఇనిషియల్గా నెట్ క్రెడిట్ ఏదైతే కలెక్ట్ చేస్తారో అలా కలెక్ట్ చేసిన క్రెడిట్కి 200% పెరిగినప్పుడు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 200% పెరిగినప్పుడు, అంటే మీరు ఇనిషియల్గా మీరు 10 రూపీస్ కలెక్ట్ చేసినట్లయితే మీ నెట్ క్రెడిట్ అనేది ఆ 10 రూపీస్ కాస్త 30 రూపీస్ అయినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవాలి అని చెప్తున్నారన్నమాట. ఏంటి స్టాప్ లాస్ అంత పెద్దదా అంటే, ఎందుకంటే స్టాప్ లాసే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. స్టాప్ లాస్ని కనుక మీరు టైట్గా పెట్టారనుకోండి, ఆప్షన్స్లో వచ్చే వాలటాలిటీకి మీ స్టాప్ లాస్ త్వరగా హిట్ అయిపోతుంది. ఆప్షన్స్లో ఎందుకు స్టాప్ లాస్ పెట్టకూడదు అనే దానికి పెద్ద థియరీయే ఉందండి. సో ఆప్షన్స్లో స్టాప్ లాస్ అనేది వర్క్ అవ్వదు, ఎప్పుడు వర్క్ అవ్వదు అది, ఓకేనా. సో ఇది ఎందుకంటే సేఫ్టీ కోసం అని పెడతారనమాట, ఓకేనా. సో మోస్ట్లీ ఆప్షన్ సెల్లర్స్ ఎవరైనా సరే వాళ్ళు స్టాప్ లాస్ని అయితే తీసుకోరండి, వాళ్ళు మోస్ట్లీ అడ్జస్ట్మెంట్కి అయితే వెళ్తుంటారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు అడ్జస్ట్మెంట్ చేసే మైండ్ సెట్ లేదు అనుకుంటే మీరు ఇంత స్టాప్ లాస్ని అయితే పెట్టుకోవచ్చు. బట్ మీకు ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, ఏంటి ఇక్కడ టార్గెట్ ఏమో మనం నెట్ క్రెడిట్ ఎంత అయితే ఉందో ఆ క్రెడిట్లో 50% వస్తే చాలు ఎగ్జిట్ అయిపోండి అంటున్నారు. ఇక్కడేమో స్టాప్ లాస్ విషయానికి వస్తే మన స్టాప్ లాస్ అనేది 20 అంటే 2 times ఎక్కువగా ఉంది. అంటే ఈ ఎగ్జాంపుల్ ప్రకారం అయితే 10 రూపీస్ మనం ఎంటర్ అవుతున్న ప్రైస్ అయితే 5 రూపీస్ అనేది మన టార్గెట్. సెల్ చేసిన 10 రూపీస్లోంచి 5 రూపీస్ వస్తే మన టార్గెట్, అదే సెల్ చేసిన 10 కాస్త 30 అయితే మన స్టాప్ లాస్. ఇదే మీ రిస్క్ రివార్డ్ రేషియో మేనేజ్మెంట్ అని అనుకుంటున్నారేమో. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆప్షన్ సెల్లింగ్ అనేది హై ప్రాబబిలిటీ గేమ్, ఓకేనా. మీరు ఒక ఆప్షన్ సెల్ చేస్తే మీరు సక్సెస్ అయ్యే రేట్ అనేది 80% ఆఫ్ ద ఛాన్సెస్ మీకు ఈ టార్గెట్ ఏదైతే ఉందో ఇది అచీవ్ అవ్వడానికే ఉంటుందన్నమాట. మీకు ఈ 2x క్రెడిట్ అని ఉంది చూసారా, ఇది మీకు ఎప్పుడు హిట్ అవుతుందంటే 10 ట్రేడ్లలో 3 ట్రేడ్లు హిట్ అవుతాయేమో, 3 లేదంటే 2 ట్రేడ్లు హిట్ అవుతాయేమో. ఆ 2 ట్రేడ్లను కూడా మీరు అడ్జస్ట్మెంట్ ద్వారా చేయగలిగితే మీరు వీటిని కూడా మేనేజ్ చేయగలుగుతారు, ఓకేనా. సో అంత హై ప్రాబబిలిటీ ఉంటుంది కాబట్టి మన స్టాప్ లాస్ని అంత డిస్టెన్స్లో పెడతాం అనమాట. సో ఇక్కడ కనుక మీరు టైట్ చేసినారనుకోండి, మీ స్టాప్ లాస్ని ముందుకు తీసుకొచ్చారనుకోండి, మీరు ఖచ్చితంగా ఆప్షన్ సెల్లింగ్ వల్ల వచ్చే వాలటాలిటీస్లో మీరు లాస్నే బుక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట, ఓకేనా. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఏ వ్యూ అయితే ఉందో ఆ వ్యూ రాంగ్ అయినప్పుడు మీరు ఎగ్జిట్ అయితే తీసేసుకోండి, ఓకేనా. సో విన్నర్ ఎలా హ్యాండిల్ చేయాలి, లూజర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా. ఎంటర్ అవుతున్నప్పుడు ఎలా ఎంటర్ అవ్వాలనే దాని గురించి కూడా ఒక క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు రోలింగ్. సో ఈ రోలింగ్ అనేది ఏంటంటే అడ్జస్ట్మెంట్ అండి, ఒక అడ్జస్ట్మెంట్ టెక్నిక్ ఇది. సో ఈ రోలింగ్ సహజంగా ఎప్పుడు చేస్తామంటే మన వ్యూ రాంగ్ అయినప్పుడు, లేకపోతే మన వ్యూ ఇంకా ఉంది కాకపోతే ఎక్స్పైరీ డేస్ లేవు, అంటే మనం అనుకున్నాం ఒక టార్గెట్ని, ఆ టార్గెట్ ఇప్పుడు అచీవ్ అవ్వట్లేదు, కానీ మన టార్గెట్ అచీవ్ అయ్యే లోపు మనం తీసుకున్న కాంట్రాక్ట్ అయిపోబోతుంది, ఇంకో ఎక్స్పైర్ అయిపోతుంది అనగా మనం ఈ రోలింగ్ అనే దాన్ని వాడతాం. ఈ రోలింగ్ అనే దాన్ని డిఫరెంట్ మైండ్ సెట్స్తో అంటే డిఫరెంట్ ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు యూస్ చేస్తారు. కొంతమంది అడ్జస్ట్మెంట్స్ కోసం యూస్ చేస్తారు, కొంతమంది మన వ్యూకి ఇంకొంత టైం పడుతుంది అన్నప్పుడు ఇలా వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఇది డిఫైన్ అవుతూ ఉంటుందన్నమాట. సో నేనైతే ఎక్కువగా ఈ రోలింగ్ అనే ఈ టెక్నిక్ని నేను అడ్జస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే యూస్ చేస్తుంటాను అనమాట. ఎలా అంటే ఈ రోలింగ్ అంటే ఏంటంటే, ప్రజెంట్ ఎక్స్పైరీలో మీరు ఏ కాంట్రాక్ట్ అయితే ఉందో ఆ కాంట్రాక్ట్ని ఆ స్ట్రైక్ ప్రైస్లో క్లోజ్ చేసి అదే స్ట్రైక్ ప్రైస్ని నెక్స్ట్ ఎక్స్పైరీలోకి వెళ్ళి ఓపెన్ చేయడాన్ని రోలింగ్ అంటారు అనమాట, ఓకేనా. సో దాన్ని రోల్ అవుట్ అంటారు సహజంగా. రోలింగ్లో చాలా డిఫరెంట్ టైప్స్ వస్తాయండి, దాన్ని రోల్ అవుట్ అంటారు. సో ఈ మంత్లో ఉన్న కాంట్రాక్ట్ని క్లోజ్ చేసి నెక్స్ట్ మంత్లో సేమ్ కాంట్రాక్ట్ ఓపెన్ చేయడాన్ని రోల్ అవుట్ అంటారు. ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న కాంట్రాక్ట్ని పైకి మూవ్ చేసినట్లయితే దాన్ని రోల్ అప్ అంటారు. ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న కాంట్రాక్ట్ని కిందకి రోల్, అంటే మీరు ఏదో ఒక స్ట్రైక్ ప్రైజ్ని తీసుకుంటారు కదా, ఆ స్ట్రైక్ ప్రైజ్ని పైకి తీసుకెళ్ళినట్లయితే దాన్ని రోల్ అప్, అదే స్ట్రైక్ ప్రైజ్ని కిందకి తీసుకున్నట్లయితే దాన్ని రోల్ అవుట్ అంటారు అనమాట. సో దీన్ని ఇంకొక విధంగా కూడా చేస్తారు, దాన్ని ఏంటంటే రోల్ అప్ అండ్ అవుట్ అంటారు, రోల్ డౌన్ అండ్ అవుట్ అంటారు. సో దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీస్ అయితే వస్తాయి. ఈ రోలింగ్ అనేది సహజంగా ఎప్పుడు చేస్తారంటే, అడ్జస్ట్మెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఏదైతే ఆప్షన్ని సెల్ చేసి ఉంటారో ఆ స్ట్రైక్ ఉంటుంది కదా, ఆ స్ట్రైక్ ప్రైజ్ని ఎప్పుడైతే వాళ్ళ యొక్క స్పాట్ ప్రైజ్
ఓకేనా. లేకపోతే ఎల్టీపీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఉంటుంది, అండర్లయింగ్ అసెట్ ఎల్టీపీ ఉంటుంది కదా, అది ఎప్పుడైతే మనకు ఈ స్ట్రైక్ ప్రైస్ని అచీవ్ చేస్తుందో అప్పుడు వాళ్ళు రోలింగ్ స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా. సో ఈ రోలింగ్ అనేది అడ్జస్ట్మెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చేస్తారు, లేకపోతే వాళ్ళ వ్యూ ఇంకొంత రోజులు ఉంది అన్న, అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రోలింగ్ చేస్తున్నప్పుడు ఈ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోలింగ్కి సంబంధించి డెడికేటెడ్గా నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. సో ఈ రోలింగ్ అనేదాన్ని ప్రస్తుతానికైతే ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో రైట్, మీకు ఇప్పటికే రోలింగ్కి సంబంధించి మీకు తెలియకపోతే గూగుల్ చేసినా కూడా మీకు ఈ కంటెంట్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే వస్తాయి. దానికి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా కంటెంట్ అయితే నేను పెట్టడం అయితే జరిగింది. సో రోలింగ్ అనేది కొంత మాస్టర్ క్యాలిక్యులేషన్ అనమాట అది. సో దాని గురించి అయితే డెడికేటెడ్గా మన ఛానల్ అయితే వీడియోస్ అయితే చేసుకుందాం. సో ఇప్పటివరకు ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కామెంట్ సెక్షన్లో కూడా అడగలేని డౌట్, అది పెద్ద డౌట్ అనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అక్కడ నోటిఫికేషన్ అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. నాకున్న ఫ్రీ టైంలో నేను దాంట్లో లైవ్ ఆడియో చార్ట్స్ పెడుతుంటాను. లైవ్ ఆడియో చార్ట్లో కనుక మీరు ఫ్రీగా జాయిన్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. సో ఆ టైంలో అయినా సరే మీకున్న డౌట్ని, నా వీడియోస్ చూస్తుంటారు కదా, నా వీడియోస్ అనే కాదు ఏ వీడియోస్ అయినా చూడండి, అక్కడ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అక్కడ ఆ ఆడియో చాట్లో మీరు డైరెక్ట్గా నన్ను అడిగినట్లయితే నాకు తెలిసినంత నాలెడ్జ్ని అయితే నేను మీకు ఫ్రీగా షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఓకే.